టుడే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. రెండో టాపిక్ ఏంటంటే న్యూ మైగ్రెంట్ రియాలిటీస్ ఏంటి, మన దేశంలో జరుగుతున్నటువంటి న్యూ మైగ్రెంట్స్ రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. అదేవిధంగా మైత్రి శక్తి. నాలుగో టాపిక్ వచ్చి స్నాప్ షాట్ ఆఫ్ మైగ్రేషన్స్ ఇన్ ఇండియా. సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ వి విల్ డిస్కస్ టుడే. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, విచ్ కంట్రీ బికేమ్ ద 18th member of the United Nations Command in South Africa? Which country became the 18th member of the United Nations Command in South Korea అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఇదేంటంటే అమ్మా, ఇంతకుముందు వరకు మనకి 17 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక కంట్రీ జాయిన్ అయ్యింది. ఆ కంట్రీ ఏంటో అడిగాడు క్వశ్చన్. అయితే ఆప్షన్ ఏ ఇచ్చాడు? ఇండియా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి జపాన్ అన్నాడు. సో రీసెంట్లీ జర్మనీ జాయిన్డ్ ఇన్ దిస్ యునైటెడ్ నేషన్స్ కమాండ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఇచ్చాను, చూడండి నీట్గా. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే జర్మనీ జాయిన్ ద యునైటెడ్ నేషన్ కమాండ్ ఇన్ సౌత్ కొరియా యాజ్ ఎ 18th member state అని ఇచ్చాను కింద. Germany's entry into the US-led United Nations Command in South Korea as its 18th member state highlights Berlin's commitment. బెర్లిన్ అంటే జర్మనీ యొక్క క్యాపిటల్ బెర్లిన్ అంటాం. సో వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, మేము జాయిన్ అవ్వబోతున్నాము ఈ యుఎన్సిలో, యునైటెడ్ నేషన్స్ కమాండ్లో జాయిన్ అవ్వబోతున్నామని జర్మనీ చెప్పడంతోనే 18 కంట్రీస్గా అవ్వడం జరిగింది. సో ఇది అయితే దీనికి లీడింగ్ మెంబర్ ఎవరంటే అమెరికా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ క్యాలిఫోర్నియం రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అన్నాడు. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద క్యాలిఫోర్నియం రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అన్నాడు. ఆప్షన్ ఏ న్యూ టెక్నాలజీ టు సర్చ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ అన్నాడు. నో, ఇట్స్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. సెకండ్ ఆప్షన్ బి మిషన్ లెర్నింగ్ మోడల్. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆప్షన్ సి హైలీ రేడియోయాక్టివ్ ఎలిమెంట్. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఏంటది? క్యాలిఫోర్నియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. ఆప్షన్ డి వచ్చి ఇట్ ఈస్ ఏ యూనిక్ స్ట్రెయిన్ ఆఫ్ యాంటీ బయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. నో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్యాలిఫోర్నియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇట్ ఈస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ యాక్చువల్లీ. సో ప్లీజ్ రిమెంబర్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఈ బీహార్ స్టేట్ పోలీసులు ఏం చేశారంటే వీళ్ళు ఒక కొత్తగా సీజ్ చేశారు. 50 grams ఆఫ్ క్యాలిఫోర్నియము సీజ్ చేశారు. ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి సీజ్ చేయడం జరిగింది. ఇది ఎలా ఉంటుంది అంటే క్యాలిఫోర్నియం అనేది సిల్వరీ వైట్ మెటల్తో ఉంటుంది. ఒక వైట్ షేప్లో సిల్వర్ షేప్ ఏదైతే ఉంటుంది, సిల్వర్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. ఇది అటామిక్ నెంబర్ వచ్చి ఎంత? 98. ఇట్ వాజ్ సింథసైజ్డ్ ఇన్ 1950లో కనుక్కోవడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కిలీ, అక్కడ ఫస్ట్ టైం కనుక్కోవడం జరిగింది. సో దీని అటామిక్ నెంబర్ ఎంత? 98. కాలిఫోర్నియం వచ్చి అటామిక్ నెంబర్ ఎంత అంటే 98 అనమాట. ఇది రీసెంట్ ఈ బీహార్ పోలీసులు ఈ 50 grams ఆఫ్ క్యాలిఫోర్నియంని సీజ్ చేయడంతో ఇది న్యూస్లో ఉంది. అందుకని క్యాలిఫోర్నియం అంటే ఏంటంటే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. సో చాలా డేంజర్ అది. సో దీన్ని సీజ్ చేశారు మన బీహార్ గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈ క్యాలిఫోర్నియస్ ఐసోటోపు ఇన్క్లూడ్స్ CF251 అన్నాడు. ద మోస్ట్ స్టేబుల్ విత్ హాఫ్ లైఫ్ ఆఫ్ 898 years అనమాట. అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. సో వేరియస్ ఇన్స్టిట్యూట్లో వాడుతుంటారంట ఇది. సో ఇవమ్మ ఈ 2 క్వశ్చన్స్. ఇంపార్టెంట్ హిందూ అనాలిసిస్ ఏంటంటే ద మెయిన్ టాపిక్ ఫస్ట్ టాపిక్ న్యూ మైగ్రెంట్స్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో ఇండియాలో ఒకసారి చూద్దాము. అదేవిధంగా మిత్రశక్తి ఏంటి, స్నాప్ షాట్ ఆఫ్ మైగ్రేషన్స్ ఇన్ ఇండియా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి న్యూ మైగ్రెంట్స్ రియాలిటీస్ ఇన్ కర్ణాటకస్ గిగ్ సెక్టర్స్. గిగ్ సెక్టర్స్ అంటే ఇన్ఫార్మల్ సెక్టర్ని మన గిగ్ సెక్టర్స్ అంటారు. అంటే
వీళ్ళేం పర్మనెంట్ జాబ్ హోల్డర్స్ ఏం కాదు, టెంపరీ అనమాట. టెంపరీ బేస్ వేసుకొని వర్క్ చేస్తుంటారు. సో టెంపరీ బేస్డ్ వర్కర్స్ అనమాట. సో గిగ్ సెక్టర్స్ అంట. గిగ్ సెక్టర్స్ అంటే మనం ఎక్కువ మోస్ట్లీ ఈ మైగ్రేట్స్ అంతా కూడా మీరు చూసుకుంటే మధ్య రీసెంట్గా కర్ణాటకలో ఒక రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అంటే లోకల్ రిజర్వేషన్ బిల్లు ఒకటి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ మైగ్రేషన్స్కి ఇంపాక్ట్ అవుతుంది. వీళ్ళు కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి ఈ మైగ్రేషన్ రిజర్వేషన్ బిల్లు, లోకల్ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో కర్ణాటకలో గవర్నమెంట్ తీసుకొచ్చారు యాక్చువల్లీ. ఓకేనా? సో ఇక్కడ ఈ రిజర్వేషన్ బిల్లు వల్ల, లోకల్ రిజర్వేషన్ బిల్లు వల్ల ఎవరైతే ద పర్సన్ హూ మైగ్రేటెడ్ టు కర్ణాటక ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఫ్రమ్ అదర్ స్టేట్స్, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ జాబ్స్ పోతా ఉన్నాయి, అది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందంటే, ఎక్కువ మోస్ట్లీ మైగ్రేటర్ ఎక్కడి నుంచి వస్తుంటారంటే ఈ తమిళనాడు నుంచి ఎక్కువ వస్తుంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటారు. ఎక్కడికి? కర్ణాటకకి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాల నుంచి ఈ మైగ్రేట్ అవుతుంటారు కర్ణాటకకి. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లోకల్ రిజర్వేషన్స్ ఎక్కువ, లోకల్ పీపుల్కి ఎక్కువ రిజర్వేషన్స్ ఉంటాయి. దానివల్ల వీళ్ళకి మైగ్రేటెడ్ పీపుల్కి కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ఎక్కువ మోస్ట్లీ ఈ మైగ్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ ఇన్ఫార్మల్ సెక్టర్స్ నేను చెప్పేది. ఫార్మల్ సెక్టర్స్, ఇన్ఫార్మల్ సెక్టర్స్కి దేర్ ఈస్ అ లిటిల్ బిట్ డిఫరెన్స్. ఫార్మల్ సెక్టర్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్లో పనిచేసేవాళ్ళు, అదే ఎడ్యుకేషన్లో చేసేవాళ్ళు, హెల్త్ సెక్టర్లో చేసేవాళ్ళు, బ్యాంకింగ్లో చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, గవర్నమెంట్, హెల్త్, వీటన్నిటిలో చేస్తుంటారు కదా వర్కర్స్, వాళ్ళని మనం ఫార్మల్ సెక్టర్స్ అంటారు. అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది, మేనేజ్ చేస్తుంటుంది గవర్నమెంట్. అయితే ఇన్ఫార్మల్ సెక్టర్స్ అంటే అసలు గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. మరి ఇన్ఫార్మల్ సెక్టర్స్ అంటే ఈ స్ట్రీట్ వెండర్స్, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వెండర్స్ ఉంటారు కదా, రోడ్ల మీద అమ్ముకుని వస్తువులు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని బతుకుతూ ఉంటారు కదా, వాళ్ళు అవ్వచ్చు, అదే హోమ్ బేస్డ్ వర్కర్స్ అవ్వచ్చు, అదే అగ్రికల్చర్ వర్కర్స్ అవ్వచ్చు, అంటే ఫార్మర్స్, అగ్రికల్చర్ వర్కర్స్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్స్ కింద వస్తారు. అంటే స్మాల్ ఇన్కమ్ జాబ్ హోల్డర్స్, స్మాల్ ఇన్కమ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఫార్మల్ సెక్టర్స్ కింద వస్తారు. అయితే మోస్ట్లీ ఈ కర్ణాటకకి మైగ్రేట్ అయ్యారు ఎవరంటే మోస్ట్లీ ఇన్ఫార్మల్ సెక్టర్స్ అనమాట. సో ఫార్మల్ సెక్టర్స్ కూడా ఉంటారు, సాఫ్ట్వేర్లు వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా ఉంటారు. మోస్ట్లీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు చూసుకుంటే ఉబర్లో పనిచేసేవాళ్ళు, ఓలాలో పనిచేసేవాళ్ళు, స్విగ్గీలో పనిచేసేవాళ్ళు, జొమాటోలో పనిచేసేవాళ్ళు, సో ఇవన్నమాట. సో వీళ్ళందరికీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందని అనొచ్చు. అయితే ఈ రామిఫికేషన్ ఆఫ్ ద బిల్ ఏంటి? మామూలుగా వీళ్ళు తీసుకొచ్చిన బిల్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో లోకల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ లోకల్ రిజర్వేషన్ బిల్ వల్ల లోకల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, దీనివల్ల మైగ్రేటెడ్ పీపుల్కి ఇంపాక్ట్ చూపిస్తుందని ఇవ్వడం జరిగింది. సో అదమ్మా మొత్తం మీద. అయితే సెకండ్ టాపిక్ ఏంటంటే మనం చెప్పుకోబోయేది సెకండ్ టాపిక్ మైగ్రేషన్స్ ఇండియా. అంటే నేను స్నాప్ షాట్ ఆఫ్ మైగ్రేషన్స్ ఇన్ ఇండియా అని చెప్పాను కదా. అయితే ఇండియాలో మైగ్రేషన్స్ ఎలా ఉంది, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ మైగ్రేషన్ ఎలా ఉంది, ఎక్కువ ఏ స్టేట్కి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు, ఫ్రమ్ విచ్ స్టేట్ టు అదర్ స్టేట్ హైయెస్ట్ మైగ్రేట్ అవుతున్నారు. సో అవి ఒకసారి మీరు చూడండి. ఒక ఇమేజ్ పెట్టాను, ఆ ఇమేజ్ మీరు చెక్ చేసుకుంటే టేబుల్ చూడండి. మీకు మోస్ట్లీ ఇక్కడ టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో టేబుల్ 1 చూసుకుంటే స్టేట్స్ విత్ హైయెస్ట్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, ఎక్స్టర్నల్ మైగ్రేషన్స్ అంటాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మైగ్రేషన్స్ ఎలా ఉందంటే మోస్ట్లీ స్టేట్స్ విత్ హైయెస్ట్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ వచ్చి మహారాష్ట్రకి ఎక్కువ ఉన్నారమ్మా. మీరు చూడండి, మైగ్రేటెడ్ టు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు. వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే 11.21% అనమాట. ఇంతమంది మైగ్రేట్ అవుతున్నారు. రెండవ స్టేట్ వచ్చి ఉత్తరప్రదేశ్ ఉంది. సో ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు ఉత్తరప్రదేశ్కి.
ఉత్తరప్రదేశ్కి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు ఎక్స్టర్నల్ మైగ్రేషన్లో 10.23% ఉంది. 10.23%. నెక్స్ట్ థర్డ్ స్టేట్ వచ్చి వెస్ట్ బెంగాల్, వాళ్ళు వచ్చి 7.83%, ఢిల్లీ వచ్చి 5.74%, కేరళ వచ్చి 5.51%, గుజరాత్ వచ్చి 5.09%, రాజస్థాన్ వచ్చి 4.70%, పంజాబ్ వచ్చి 4.69%. అంటే ఫస్ట్ స్టేట్ ఏముంది, హైయెస్ట్ మైగ్రేటెడ్ స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది హైయెస్ట్ మైగ్రేటెడ్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ థర్డ్ వచ్చి ఫస్ట్ మహారాష్ట్ర, దెన్ ఉత్తరప్రదేశ్, తర్వాత ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ 3 స్టేటు టాప్ 3లో ఉన్నాయి. టేబుల్ 2 చూడండి ఒకసారి. ఇంటర్నల్ మైగ్రేషన్ ఎలా ఉంది అంటే విత్ ఇన్ స్టేట్ మైగ్రేషన్ ఎక్కువ ఉత్తరప్రదేశ్కి ఉన్నారమ్మా మైగ్రేషన్స్. ఇప్పుడు పల్లెటూరు నుంచి కొంతమంది మైగ్రేట్ అవుతుంటారు కదా, సిటీలోకి మైగ్రేట్ అవుతుంటారు. సో అలాంటి అనమాట. సో మైగ్రేటెడ్ టు ఉత్తరప్రదేశ్, ఎక్కువ హైయెస్ట్ ఎక్కడికి అవుతున్నారంటే ఉత్తరప్రదేశ్కి అన్నమాట. వీళ్ళు ఎంత ఉన్నారంటే 13.34% ఎక్కువ ఉత్తరప్రదేశ్కి మైగ్రేట్ అవుతున్నారు. ఇంటర్నల్ మైగ్రేషన్ అది. మహారాష్ట్ర ఒకటి, రెండో ప్లేస్ వచ్చి మహారాష్ట్ర ఉంది, మూడోది వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు ఇచ్చాడు, రాజస్థాన్ ఇచ్చాడు, బీహార్ ఇచ్చాడు, దెన్ మధ్యప్రదేశ్, లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంటర్నల్ మైగ్రేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది లాస్ట్లో. టేబుల్ 3 చూసుకుంటే ద ఫేర్ ఆఫ్ స్టేట్స్ వేర్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ మైగ్రెంట్స్ కమ్ ఫ్రమ్ అండ్ మైగ్రేట్స్ టు. ఏ స్టేట్ నుంచి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు, ఫ్రమ్ విచ్ స్టేట్ టు అదర్ స్టేట్ హైయెస్ట్ మైగ్రేషన్ అని వచ్చాడు. దాంట్లో ఫస్ట్ స్టేట్ వచ్చి హైయెస్ట్ వచ్చి మహారాష్ట్రకి అవుతున్నారు. ఏ స్టేట్ నుంచి, ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారంట. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎంత ఉన్నారంటే పర్సంటేజ్ 3.7%. రెండో స్టేట్ వచ్చి గల్ఫ్ కంట్రీస్ నుంచి కేరళకి ఎక్కువ అవుతున్నారంట. గల్ఫ్ కంట్రీస్ అంటే ఇవి పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ కేరళకి ఎక్స్పోర్ట్ అవుతుంటారు. వాళ్ళు వచ్చి 2.6% ఉన్నారు. అదేవిధంగా బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి 2.4% ఉన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్కి 2.2% ఉన్నారు. అగైన్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి 1.6 ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఉత్తరప్రదేశ్ 1.6. యాక్చువల్లీ ఢిల్లీయే డెవలప్డ్ యూనియన్ టెరిటరీ అంటారు. అలాంటిదే అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారంట 1.6%. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్కి ఎక్కువ వెళ్తున్నారు 1.25%. నెక్స్ట్ టేబుల్ 4 చూడండి. డిస్ట్రిక్ట్స్ విత్ ఏ హై ప్రపోర్షన్ ఆఫ్ మైగ్రెంట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. ఎక్కువ ముంబై సబర్మన్ ఇచ్చాడు. ముంబై సబర్మన్ అంటే మహారాష్ట్ర స్టేట్ కదా, 1.17. హైయెస్ట్ వచ్చి ఈ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ముంబై సబర్మన్. రెండోది వచ్చి పూణే ఉంది మహారాష్ట్రలో, అది 1.15% అంట. తర్వాత థానే, ఇన్ని మహారాష్ట్ర ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్, ఎక్కువ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. అదేవిధంగా థానే కూడా మహారాష్ట్ర. నార్త్ 24 పరగనాస్, ఇది కూడా వెస్ట్ బెంగాల్, ఇది నార్త్ 4 పరగనాస్ అంటారు, అదొక డిస్ట్రిక్ట్ అక్కడ, 0.98%. తర్వాత వెస్ట్ త్రిపుర. అలా చూసుకుంటే లాస్ట్లో వచ్చి గజియాబాద్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, లాస్ట్లో 0.53%. టేబుల్ 5 చూడండి. టేబుల్ 5 చూసుకుంటే మైగ్రేషన్ ఫర్ ఎకనామిక్ రీజన్స్. సో ఎకనామిక్ అంటే పేద అండ్ కొంతమంది ఏమి తిండి కూడా లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మైగ్రేట్ అవుతుంటారు కదా, సో వాళ్ళని ఎకనామిక్ కింద తీసుకుంటారు. ఎకనామిక్ లాస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటాం. అలాగా మైగ్రేషన్ ఫర్ ఎకనామిక్ రీజన్స్ ఫస్ట్ చూసుకుంటే ఎక్కువ మహారాష్ట్రకు అవుతున్నారు. ఎక్కడి నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నది మహారాష్ట్రకి, 2.6% అనమాట. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి అవుతున్నారు. బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్కి అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్కి అవుతున్నారు. టేబుల్ 6 చూసుకుంటే మైగ్రేషన్ ఫర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తూ ఉంటారు, అదే ఒక డిస్టిక్ నుంచి ఇంకొక డిస్టిక్ వెళ్తున్నారు కదా. అలా చూసుకుంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారంట ఫర్ మ్యారేజ్ కన్సర్న్ అని చెప్పేది. వాళ్ళు 1.1%. బీహార్ నుంచి జార్ఖండ్కి 1.1%. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి 0.9%. బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి 0.8%. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి 0.8%. సో ఇలాగా మొత్తం 5 టేబుల్స్ ఇచ్చారు. ఓకే, ఆ టేబుల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇది మైగ్రేషన్, మన ఇండియాలో ఉన్నటువంటి మైగ్రేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు,
స్టేట్ టు స్టేట్ నుంచి ఇచ్చారు. హైయెస్ట్ స్టేట్ నుంచి ఎలా మైగ్రేట్ అవుతున్నారు, ఏ స్టేట్కి మైగ్రేట్ అవుతున్నారో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మిత్రశక్తి. రీసెంట్గా ఇది ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది ఈ మిత్రశక్తి అనేది ఈ శ్రీలంక ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీకి మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్. సో రీసెంట్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 12 స్టార్ట్ అయింది, 25th వరకు ఉంటుంది అది. ఇది ఎక్కడ ఇది జరుగుతూ ఉందంటే శ్రీలంకలో జరుగుతూ ఉంది. ఇది ఆర్మీ బేస్డ్ అమ్మ, ఆర్మీ బేస్డ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. ప్రజెంట్ శ్రీలంక జరుగుతుంది ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది, మిత్రశక్తి అంటాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు డిస్కస్ మెయిన్ ఒక డాగ్ వచ్చి మామూలుగా అయితే డాగ్ ఏం చేస్తుంటుంది, డిటెక్ట్ చేస్తుంటుంది ఏంటి ఎక్స్ప్లోజన్ని కానీ బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక్కునేదానికి, ఓకేనా, దొంగలని కనుక్కునేదానికి, ఓకేనా, కిడ్నాప్ చేస్తుంటారు కదా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేదానికి. సో డాగ్ని ఎక్కువ పోలీస్ డాగ్ అంటాం. పోలీస్ డాగ్ కూడా దీనికి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తన ట్రైనింగ్ ఇచ్చారు, ఇది కూడా ఈ పోలీస్ డాగ్ ఇది కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఆ డాగ్ పేరు ఇచ్చారమ్మా, పేరు గుర్తుపెట్టు, K9. డాగ్ పేరు ఏంటంటే ఈ K9. ద ఆర్మీస్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ డిప్లాయిడ్ కెనైన్స్, K9s అంటారు, K9. సో ఇన్ మిలిటరీ ప్యారలన్స్ ఇన్ ద బైలేటరల్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అండర్వే ఇన్ ఐలాండ్ నేషన్. అదొక ఐలాండ్ నేషన్ కాబట్టి శ్రీలంక ఐలాండ్ నేషన్స్. అయితే ఇక్కడ ఇది బెల్జియన్ మ్యాలనాయిస్ డాగ్. ఇది ఈ K9 డాగ్ ఏదైతే పోలీస్ డాగ్ ఉందో ఈ K9 ఇది వచ్చి ఈ బెల్జియన్ మెలనాయిస్ డాగ్. ఇది బెల్జియన్ మెలనాయిస్ డాగ్. సో ఇది 25th వరకు ఉంటుందమ్మా. ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్ వచ్చి 25th వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ K9 గుర్తుపెట్టుకోండి, డాగ్ పేరు, పోలీస్ డాగ్ పేరు.